రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన త్రిబుల్ మూవీతో ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఈ సినిమా తర్వాత సోలో హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో దేవర మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఎన్టీఆర్. ఇప్పటికీ విడుదలైన దేవరలో హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ తో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్ తో చేసిన జర్డ్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి 3వ పాటను విడుదల చేశారు. ఇది కూడా యుగల గీతమే. ఈ పాటను జాన్వీ కపూర్ మరొకసారి తన అందాలతో అలరించింది. దావుడి అంటూ సాగే ఈ పాట వినగా వినగా ఆకట్టుకునే విధంగా ఉంది. అనిరుద్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు. ప్రతి బీట్స్ కు ఆయన ఎలాంటి సంగీతాన్ని అందిస్తారో అందరికీ తెలిసిందే. దేవరలో తావుడి సౌండ్ వావ్ అనిపించేలా కంపోజ్ చేశారు అనిరుద్. ఇటీవలే షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అత్యంత భారీ స్థాయిలో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంబంధించి రన్ టైం తాజాగా ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఇకపోతే ఈ రన్ టైం చూసి అభిమానులలో ఆందోళనలు కలుగుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవర సినిమాకి 3 గంటల 10 నిమిషాల రన్ టైం తో ముగించినట్లు తెలుస్తుంది. ఇకపోతే ఇంత నివిడి అంటే కాస్త ఇబ్బంది చెప్పాలి. ఎందుకంటే ఇంత నివిడితో వచ్చిన భారతీయుడు అట్టే సుందరానికి, టైగర్ నాగేశ్వరరావు వంటి చిత్రాలు 3 గంటల వ్యవధితో వచ్చి ఫ్లాప్ గా నిలిచాయి. స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేస్తూ సినిమాను నడిపితే తప్ప కొంచెం అటు ఇటు అయినా సరే ఆడియన్స్ తిప్పి కొడతారు. అది ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను పూర్తి స్థాయిలో కలవరపెడుతుంది. దేవర సినిమాకి ఇంకా సెన్సార్ జరగలేదని, అది అయ్యాకే ఫైనల్ రన్ టైం లాంగ్ చేస్తారని చిత్రబృందం చెబుతుంది. మరొక వైపు ఈ చిత్రాన్ని 2 తెలుగు రాష్ట్రాలలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ కొనుగోలు చేసిన విషయమో తెలిసిందే. అటు ఆంధ్ర, ఇటు తెలంగాణలో సెప్టెంబర్ 25వ తేదీన తెల్లవారుజామున 1 గంటకు ప్రీమియర్ షోస్ కి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఈ నివిడి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మరి ఎలాంటి మ్యాజిక్ చేసి ప్రేక్షకులను మెప్పిస్తారో చూడాలి. ఎన్టీఆర్ హీరోగానే కాకుండా మంచి మనసున్న వ్యక్తిగా కూడా పేరు సొంతం చేసుకున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో కొన్ని జిల్లాలు వరదతో నీటిమయమైపోయిన నేపథ్యంలో ఆయన తన వంతు సహాయంగా ఒక్కో రాష్ట్రానికి ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల చొప్పున మొత్తం ₹1,00,00,000 విరాళాలు ప్రకటించి గొప్ప మనసులు చాటుకున్నారు. అలా ఒకవైపు సినిమాలలో, మరొక వైపు ఇలా సహాయ సహకారాలు అందిస్తూ మంచి మనసు చాటుకుంటున్నారు ఎన్టీఆర్. ఇక అందుకే ఎన్టీఆర్ కు రోజు రోజుకి అభిమానుల సంఖ్య పెరిగిపోతుందని చెప్పవచ్చు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వాటి అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టి కాపుతండి.